నా పేరు బాబు బాలకృష్ణ. మాది చిత్తూరు. నేను మాకు ఈ ధ్యాన పరిచయం అనేది మా మదర్ ద్వారా జరిగింది. ఆమె మా చుట్టుపక్కల ఎటువంటి సత్సంగాలు జరిగినా వాళ్ళకి అటెండ్ అయ్యే అలవాటు ఉంది అన్నమాట వాళ్ళకి. ఆమె చదివింది ఒక సంస్కృత స్కూల్లో కాబట్టి ఆ అలవాటు అనేది నాకు కూడా చిన్నతనంలోనే అబ్బింది. ఆ విధంగా రకరకాల చిన్నతనం నుంచే రకరకాల గురువుల సందేశాలు వినడము, వాళ్ళని వాటి గురించి ఆలోచించడము, ఇటువంటివి జరుగుతూ ఉండేవి. ఆ సందర్భంలో ఆ గురువులు వాళ్ళకున్న జ్ఞానంతో ఇది చాలా ఉన్నతమైన సబ్జెక్టు. ఈ ప్రతి ఒక్కరికి ఈ జ్ఞానాన్ని అందినప్పుడే మన సొసైటీ ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలుగుతుంది అని చెప్పేవాళ్ళు. కానీ వాళ్ళ యొక్క ఉపన్యాసాలకి వచ్చేవాళ్ళు చాలా తక్కువ. దాంట్లో వచ్చిన వాళ్ళల్లో ఆ జ్ఞానము నేర్చుకునే వాళ్ళు ఇంకా కొద్దిమందే ఉంటారు. అప్పుడే నాకు ఒక సందేహం వచ్చింది. వీళ్ళేమో ఇది ఇంత ఉన్నత జ్ఞానము బోధిస్తాము అంటున్నారు, లోకానికి మొత్తము చెందాలంటున్నారు. కానీ వీళ్ళు చేసే కృషి అది చాలడం లేదు. ఇది సాధ్యం కాని పని, కానీ వీళ్ళు ప్రచారం చేస్తున్నారు అనే అభిప్రాయం నాకు చిన్నతనంలోనే నాకు ఆ సందేహం వచ్చిందనమాట. కానీ దాని అట్లే పెట్టుకో ఆ సందేహంతోనే మిగతా సొసైటీలకు తిరగడము, రకరకాల గురువులని సొంతంగా రీసెర్చ్ చేయడము, వారిపైన SSY ఈ వంటి సంస్థల్లో చేయడము జరిగింది. అక్కడ కూడా వారు కూడా చెప్పేదేమో ఆత్మజ్ఞానము ప్రతి ఒక్కరికి అవసరము, సొసైటీని మార్చాలంటే ఇదే అనేసి అంటారే. కానీ వాళ్ళు చెప్పేదంతా కూడా శరీర స్థాయిలోనే ఉంటుందన్నమాట. ఆరోగ్యాన్ని ఉన్నతంగా పెట్టుకోవడము, దానికి సంబంధించిన ఆహారాలు తినడము, వీటి గురించే చెప్తున్నారు వాళ్ళు. కానీ మన సొసైటీ మార్పులు చెందాలంటే ఆత్మజ్ఞానము అవసరము అని చెప్తున్నారు. కానీ వారు అందిస్తున్న కృషి అనేది మొత్తం సొసైటీ చేంజ్ కావడానికి అంత ఫోర్స్గా ఈ కృషిని చేయడం లేదు. ఏదో వాళ్ళ స్థాయిలో వాళ్ళు పనిచేస్తున్నారు అంతే. ఇటువంటిదే నేను చూడడం జరిగిందనమాట నా యొక్క స్థాయిలో. అప్పుడు ఆ సందర్భంలో ఒక పాంప్లెట్ను నాకు కరపత్రము అందడం జరిగిందనమాట, మన పిరమిడ్ సొసైటీకి సంబంధించి. ఆ కరపత్రాన్ని తీసుకొనేసి ఈ ప్రోగ్రామ్ జరిగే ప్లేస్కు రావడం జరిగింది. అక్కడ మాకు లోకల్ చిత్తూరు భవానీ జయప్రకాష్ గారు ఉండేవాళ్ళు. ఆయన ధ్యాన విద్యున్మణి అనే అవార్డు గ్రహీత. ఆయనతో కొద్దిసేపు డిస్కస్ చేయడం జరిగిందనమాట. అది సార్ నా పరిస్థితి ఇది, ఈ విధంగా ఉంది. మీరు దీన్ని ఇప్పటికే నేను ఎన్నో అటెండ్ అయినాను, అన్నిటి నుంచి చేస్తూ ఉన్నాను. మళ్ళీ మీరేమో కొత్తగా ఈ పద్ధతి ఏదో చెప్తా ఉన్నారు, ఇదేమో నాకు అర్థం కావడం లేదు. నేను ఆచరించాలన్నా వద్దా, ఏమి నాకు చెప్పండి అనేసి ఆయనతో డిస్కస్ చేసినప్పుడు అతను ఏమన్నారంటే, అయ్యా ఇంతవరకు నువ్వు చేసినంత కరెక్టే, ఏమి తప్పు కాదనడం లేదు. ఇప్పుడు మేము చెప్తున్నది కూడా కరెక్టే, ఉన్నతమైందే. కాకపోతే నీ ఈ యొక్క జ్ఞానాన్ని నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకో. అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే నువ్వు ఇప్పుడు ఏమేమి ఆచరిస్తున్నావో ప్రతి ఒక్కదాన్ని ఆచరించు, దానికి దీన్ని యాడ్ చేసుకో, దాంతోపాటు దీన్ని చెయ్యి, నీకు రిజల్ట్ వస్తుంది అని చెప్పారనమాట. అదేవిధంగా
నా నా యొక్క భక్తి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ యొక్క పిరమిడ్ ధ్యానాన్ని కూడా యాడ్ చేసుకొని ఎక్కువ సమయాన్ని చేయడం జరిగింది. దీన్ని ఆచరిస్తుండటంతో నా జీవితంలో వినూహమైన మార్పుల్ని నేను కళ్ళారా చూడడము, అనుభవపూర్వకంగా తెలుసుకోవడము జరిగిందనమాట. నేను తర్వాత ఇన్ని రోజులు మనము స్వామీజీలు సత్సంగాలు వాటిలో ఇన్ని రోజులు తిరిగాము, దాంట్లో వచ్చిన రిజల్ట్ చాలా కొద్దిగానే ఉంది. కానీ షార్ట్ పీరియడ్లోనే ఈ పిరమిడ్ సొసైటీలో ఈ ఆనాపానసతి ధ్యానం చేయడం ద్వారా వచ్చిన రిజల్ట్ ఎక్కువ ఉంది అని అని ఎందువల్ల ఈ మార్పు జరిగిందని గమనించినప్పుడు ఇక్కడ మన పిరమిడ్ సొసైటీ వాళ్ళు అనుసరిస్తున్న పద్ధతి ఏమంటే పిరమిడ్కి ధ్యానానికి పిరమిడ్ని జోడించారనమాట. ఈ పిరమిడ్ అనేది ఒక శక్తివంతమైన ఒక కట్టడం అన్నమాట. అది ఆ కట్టడానికి కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉంది, స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ ఉంది అనమాట. అటువంటి పిరమిడ్ను ధ్యానానికి జోడించడం అనేది ఈ యొక్క ఫాస్ట్గా రిజల్ట్ రావడానికి కారణమైంది. ప్లస్ ఈ ధ్యానాన్ని ఎక్కువ సమయం చేయడము వచ్చిందనమాట. అప్పుడు నేను గమనించాను అనమాట. ఈ ఒక చిన్న వయసులో నాకు వచ్చిన సందేహం అనమాట. ఈ జ్ఞానము అత్యంత గొప్పది, ప్రతి ఒక్కరికి అందించవలసిన అవసరం ఉంది. అది అక్కడ స్వామీజీలు వాళ్ళ దగ్గర అది ఆ ఫ్లో అనేది కొద్ది స్థాయిలోనే జరుగుతూ ఉంది కాబట్టి పూర్ణంగా వాళ్ళు అందించలేకపోతున్నారు. ఈ పిరమిడ్ సొసైటీ వాళ్ళు ఈ పిరమిడ్ను జోడించి ధ్యానం చెప్పడం వల్ల దీంట్లో ఫాస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ ఆత్మజ్ఞానము అనేది లోకానికి చేరవేయడంలో ఈ సొసైటీ ముందడుగు అగ్రగణ్యంగా ఉంటుంది, ముందడుగు వేస్తుంది అనేసి నాకు అవగాహన వచ్చినందువల్ల నేను ఈ పిరమిడ్ సొసైటీలో ఈ యొక్క ధ్యాన ప్రచారాన్ని కొనసాగించడానికి అని నిర్ణయించుకొని ధ్యాన ప్రచారాన్ని కొనసాగించడం జరిగింది. ఆ సమయంలోనే మన గురువు గారైన పత్రి గారు ధ్యాన గ్రామీణం ప్రాజెక్ట్ను టేకప్ చేసి ఒక పిరమిడ్ సొసైటీలో ఒక మైలురాయిని ప్రారంభించారనమాట. అప్పుడు మాకు గురువుగారు చెప్పడం జరిగింది, మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని గ్రామ స్థాయిలో అందించాలి. దీనికి ఒక మా యొక్క సజెషన్స్ని మీరు తీసుకొని మీ యొక్క ఏరియాలో ఈ యొక్క ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేయండి అని పిలుపివ్వడం జరిగింది. ఆ పిలుపుని అందుకొని ఒక మా చిత్తూరు నందు ఒక వ్యాన్ని సమకూర్చుకొని దాంట్లో వీడియో, టీవీ, ప్రొజెక్టరు వీటినన్నింటినీ ఏర్పాటు చేసుకొని కరపత్రాలు ఏర్పాటు చేసుకొని చుట్టుపక్కల 200 గ్రామాలు కరపత్ర డిస్ట్రిబ్యూషను చేయడం జరిగింది. అందులో భాగంగానే 100 గ్రామాలకి వీడియో ప్రదర్శన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తర్వాత మన పత్రి గారు హాస్టల్ వాళ్ళ మెసేజ్ అందుకొని ఒక పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాను స్థాపించడం జరిగింది. ఈ ఈ
గురువు గారు ఆదేశాన్ని ప్రకారము పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పి చిత్తూరు నుంచి ఆదేశించారు. ఆయన ఆదేశానుసారం 2 సార్లు ఎమ్మెల్యేగా చిత్తూరు నుంచి పోటీ చేసి ధ్యాన తద్వారా కూడా ధ్యాన ప్రచారాన్ని కొనసాగించాము. ప్రస్తుతము ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని అందరికీ చేరవేయడానికి ఇక్కడ అన్ఎడ్యుకేటెడ్ చదువు రాని వాళ్ళు ఇటువంటి వాళ్ళు గ్రామాల్లో కావచ్చు పరిసర ప్రాంతాల్లో ఉన్నారన్నమాట. వాళ్ళకి అందాలంటే కరపత్రాలు పనిచేయలేవు. మనము మనుషులే అక్కడికి వాళ్ళ దగ్గరికి పోయి ఈ జ్ఞానాన్ని అందించాలంటే చాలా శ్రమతో ఖర్చుతో కూడుకున్న పని అక్కడ నేను గమనించడం జరిగింది. అటువంటి సందర్భంలో పత్రి గారు ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ను ప్రారంభించడం జరిగింది. ఈ ఛానల్ యొక్క ఈ ఛానల్ చేస్తున్న పని ఏమంటే అట్టడుగు స్థాయి మనుషులు పోలేని జాగాలకు కూడా ఈ యొక్క ప్రసారాలు టీవీ ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి చేరడానికి చాలా సులభతరమైన అయింది ఈ పిఎంసి ఛానల్ ద్వారా. కాబట్టి ఇటువంటి గొప్ప పిఎంసి ఛానల్ని మన సొసైటీ వాళ్ళు ఎంతో శ్రమకు ఓర్చి దీన్ని నడిపిస్తున్నారు. కాబట్టి దీని అభివృద్ధికి మన వంతు సహాయ సహకారాలు అందించి ముందుకు నడిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలి. కాబట్టి ఇంకా కూడా చెప్పాలంటే ఈ షార్ట్ పీరియడ్లోనే మన పిఎంసి ఛానల్ ఎంతో అభివృద్ధి చెందింది. చాలా తక్కువ మూలధనము ఎక్స్పెండిచర్తోనే ఎంతో గొప్ప కార్యక్రమాలు, ఎంతో లోక కళ్యాణ కార్యక్రమాలు ప్రజలకు అందివేయడంలో అగ్రగణ్యంగా క్వాలిటీ ఆఫ్ ఆధ్యాత్మికతను అందించడంలో అగ్రగణ్యంగా నిలిచి సేవలు అందిస్తుంది. దీనిని మనం కాపాడుకుందాం. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతి మహాపట్టణమునందు సెప్టెంబర్లో 7 రోజుల ధ్యాన మహాయజ్ఞం జరుగుతున్నది. 16 నుంచి 22 వరకు సెప్టెంబర్ ఈ యొక్క ధ్యాన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ధన్యులు కావాలని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మన యొక్క సహాయ సహకారాలు ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఏ విధంగా వీలైతే ఆ విధంగా ఈ కార్యక్రమానికి మన సహాయ సహకారాలు అందించి ఈ ధ్యాన మహాయజ్ఞాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ప్రతి ఒక్కరూ ఈ సెప్టెంబర్లో జరుగు ఈ ధ్యాన మహాయజ్ఞాన్ని వచ్చి పాల్గొనవలసిందిగా కోరుకో. అన్ని రకాల ఉచిత భోజనము, ఉచిత వసతి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నది. ఎవరికైనా పెయిడ్ అకామిడేషన్ కావాలంటే వాళ్ళు ముందుగా మా కార్యకర్తలను సందర్శించినట్లయితే మీకు పెయిడ్ అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. చలో తిరుపతి, చలో తిరుపతి.